అన్నా ఒక్క నిమిషం, తప్పుగా అనుకోవద్దు ఎవరైనా సరే. అందరికీ సారీ. నేను చెప్పేది ఏంటంటే మీ భవిష్యత్తు గురించి. ఒక బండి తోలేటప్పుడు నువ్వు ఏదో మాట్లాడుకుంటా ఇద్దరిద్దరు పక్క పక్కన నడుచుకుంటా బండి పోనిస్తారు. వెనకాల కారు వస్తుంది, మీరు సైడ్ ఇయ్యరు, వాడు బ్రేక్ పడబడి మీరు కొట్టేస్తాడు. ఎందుకు అంత బాధ? రోడ్ల మీద మీకు అంత మీటింగ్ ఎందుకు? నేను చెప్పేది ఏంటంటే అన్న, ఎవరైనా సరే, బైక్ వాడు కానీ, కారు వాడు కానీ, ఆటో వాడైనా సరే, ఎవరైనా అందరూ డ్రైవర్లే. మన ప్రాణాలు మన బాధ్యత, వేరేవాడి బాధ్యత కాదు. వేరేవాడి జేబులో పెట్టి నువ్వు బండి తోలం. అందుకే చెప్పేది ఏంటంటే, నేను ఒక మాట చెబుతున్నాను. నా మాటలు ఏమైనా మీకు బాధ అనిపిస్తే నన్ను క్షమించండి. కాకపోతే మీరు రోడ్డు మీద బండి తోలేటప్పుడు బైక్ కానీ, కారు కానీ, ఆటో కానీ మీకు అవకాశం ఉంటుంది, దాన్ని బట్టే పోవాలి. మీరు విడిగా వెళ్ళిపోయి అటు పోయి ఇటు పోయి ఒక్కొక్కడు తిప్పుతూ ఉంటాడు అటు ఇటు. ఎందుకు అలాగా? జీవితమా లేకపోతే ఇదేంది? కాకపోతే అరగంట లేటుకి వెళ్తావు అన్నా, లేదా పావుగంట లేటుకి వెళ్తావు, 10 నిమిషాలు లేటుకి వెళ్తావు, గమ్యానికైతే వెళ్తావు. అదే నువ్వు విడిగా తోలేవు అనుకో, ఎక్కడికి వెళ్తావు? నేను ఇది ఎందుకు చెబుతున్నా అంటే మీ మంచికి. నేను చెప్పిన దాని తప్పేమంటే క్షమించండి. కాకపోతే ప్రతి ఒక్క ఆటో కానీ, కారు కానీ, లారీ కానీ, బైక్ కానీ, సైకిల్ కానీ, నడిచేవాడైనా సరే చూసుకొని దాటాలి, చూసుకొని పోవాలి. ఇది గమనించండి. ఇది జీవితం. పోతే రావడానికి ఇది హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకొచ్చింది కాదు. ఒకసారి రోడ్డు మీద పడిపోయావు అనుకో, మళ్ళీ తిరిగి ఇంటికి రావు. అది ఇంటికి రావాలనుకున్న వాళ్ళు, క్షేమంగా పోవాలనుకున్న వాళ్ళు, మీకు చెబుతున్నాగా, దేవుడి సాక్షి నేను చెబుతున్నా, ఏ దేవుడైనా ఒకటే, మీరు జాగ్రత్తగా బలుతోలండి, ఏ ఇబ్బంది పడొద్దు. అంత కంగారే ఉందన్న. క్రాస్ రైడింగ్ చేసి ఇటు ఇటు మెలుగులు తిప్పిపోయి అంత అవసరం వచ్చి నువ్వు మెలుగులు తిప్పుడు టైర్ సిప్పేది అనుకో, ఏమవుద్ది? నీ మీద అసలు తల్లిదండ్రులు ఏమవుతారు? వాళ్ళకి ఏం చెబుతావు సమాధానం నువ్వు?